పెళ్లైన కొత్తలో మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రేమణి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకుంది. ప్రస్తుతం టీవీ షోస్ లో జడ్జిగా రాణిస్తూ వెలిగిపోతోంది. మలయాళంలో ఓ డాన్స్ షోకి జడ్జిగా చేసింది. వెండితెరపై కూడా మెరుస్తోంది. 2006లో తమిళ చిత్రంలో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం పొందిన ప్రేమణి అనేక చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో బాగా రాణిస్తున్న సమయంలోనే ప్రేమణి కెరీర్ బాగున్న దశలోనే ముస్తాఫ్ రాజుని బెంగళూరు రిజిస్టర్ కార్యాలయంలో దండలు మార్చుకోవడం ద్వారా నిరాడంబరంగా పెళ్లాడింది. ప్రేమని బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే ఇంటర్ చదువుతున్న సమయంలో వెండితెరకొచ్చింది. తెలుగులో ఎవరి అతగాడు మూవీతో పరిచయమైనప్పటికీ ఆదరణ లేకపోవడంతో తమిళంలో దృష్టి పెట్టింది. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి పెళ్లైన కొత్తలో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. వరుసగా 3 ఛాన్సులు కొట్టేసిన ప్రేమణి ఆ తర్వాత ఏకంగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మంచి రేంజ్ లోకెళ్లింది. ఇక అప్పటిదాకా తెలుగింటి అమ్మాయిలా సంస్కారంగా కనిపించిన ప్రేమణి ద్రోణ మూవీతో గ్లామర్ హీరోయిన్ గా మారింది. ఆ విధంగా మిత్రుడు, ప్రవరాక్యుడు, శంభో శివశంభో, సాధ్యం, రగడ, రక్తచరిత్ర మూవీస్ తో మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ సరసన కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసి పేరు సంపాదించింది. క్షేత్రం, చారులత, చండీ లాంటి మూవీస్ తో ప్రయోగాలకు ప్రేమణి కేంద్రబిందువైంది. క్రిటిక్స్ సైతం మెచ్చుకునేలా చేసింది. అందుకే చారులతకు అవార్డుల పంట పండింది. ఇక కింగ్ సినిమాలో గెస్ట్ రోల్ తో అలరించింది. ఇక చెన్నై ఎక్స్ప్రెస్ లో కూడా ఓ పాటలో మెరిసింది. తమిళంలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా చోటు దక్కించుకుని కన్నడంలో కూడా రాణించింది. కాగా ప్రేమణి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. ఆమె బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ విద్యాబాలన్. స్వయంగా ప్రేమణి పిన్ను కూతురు విద్యాబాలన్. వీరిద్దరూ స్టార్ హీరోయిన్స్ గా ఒక ఊపు ఊపేస్తే వీళ్ల అత్త మాల్గాడి శుభ ఇండియా మొత్తం దున్నేసింది. నిజానికి ఈమె ఎంకరేజ్మెంట్ తోనే ప్రేమణి, విద్యాబాలన్ హీరోయిన్స్ గా సెటిల్ అయ్యారట. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.